డెవిల్ చూసినప్పుడు ఎలా ఉందన్న సినిమా? బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అని అనిపించింది, బట్ ఇక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము దులిపేసాడు. సో సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, గూస్ బంప్ సీక్వెన్స్. సో మీకు ఆ సినిమా చూసినంత సేపు కూడా అరే మంచి ఎంటర్టైన్మెంట్ అని ఫీలింగ్ వస్తుంది. సస్పెన్స్ సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కానీ డిఫరెంట్ గా సినిమాలు చూసే వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో సుభాష్ చంద్రబోస్ అనే బ్యాక్గ్రౌండ్, కానీ ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ అని తీసుకుని ఇంతకు ముందు కూడా మనకి సినిమా ఉంది, కానీ అందులో పెద్దగా ఏం చూపించలేదు. కానీ ఇందులో మాత్రం ఆ సీక్రెట్ ఏజెంట్ ఏదైతే చూపిస్తారో డెవిల్ అని చూపించి చాలా బాగా, చాలా ఎంగేజింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా పోతుంది. ఒకప్పుడు మనకి విలనా హీరోనా ఏంటని మనకు అర్థం కాదు, బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత ఒకటి మనకి రివీల్ చేస్తాడో ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. క్లాప్స్ పడిపోతాయి, అంత బాగా చేసిండు. కళ్యాణ్ రామ్ కూడా చాలా బాగా నటించిండు. సో సినిమాలో మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సినిమాలో ఒక్కటి కూడా నెగిటివ్ పాయింట్ లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. కళ్యాణ్ రామ్ కి ఒక మంచి బ్లాక్ బస్టర్ పడుతుంది. ఎలా చేసింది ఆమె క్యారెక్టర్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అంత గ్లామరస్ ఏముండదు సినిమాలో, మొత్తం చీరకట్టు మీద ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో సినిమాలో ఆమెకి 2 పాటలు ఉన్నాయి. సో ఆమె రోల్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుంది. మనకు ఆమె కూడా ఎక్కడ బోర్ అనిపించదు. ఆమె రోల్ కూడా కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఈ సినిమా వండర్ఫుల్. ఆమె కూడా ఒక మంచి హిట్ పడింది. హిట్ అనుకోవచ్చా, యావరేజ్ అనుకోవచ్చా? హిట్ సినిమా మాత్రం హిట్. సినిమాకి డౌట్ లేదు. సరే మనకు సలార్ సినిమా వచ్చినా కానీ ఇప్పుడు మన కలెక్షన్స్ కానీ ఎలక్షన్స్ కానీ కొంచెం స్లో పేస్ లో పోతుందేమో, కానీ సినిమా మాత్రం 100%. కొన్ని సీన్లు బింబిసారా లాగా ఉన్నాయని అంటున్నారు, ఏమంటారు? బింబిసారా అని కాదు, ఎందుకంటే నటన పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ కళ్యాణ్ రామ్ గారు ఎన్నో పాత్రలు చేశారు కాబట్టి మనకు అట్లా నటన పరంగా చూసుకుంటే కొంచెం ఆ యాక్షన్ లుక్ కానీ బింబిసారా లాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా ఆ సినిమాకి ఈ సినిమాకి పొందడం లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. థ్యాంక్ యూ.